సో ప్రస్తుతం ప్రజా అభిప్రాయ సేకరణ కార్యక్రమం గ్రామంలో తీయడం జరిగింది. సో వారి వారి అభిప్రాయాలు ఎట్లా ఉన్నాయో మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. బీదవారికి ఇల్లు కట్టించింది. ఇప్పుడు కూడా మన బిర్లా ఐలన్న గారు కూడా మన గ్రామానికి వచ్చి పేదలకు ఇండ్లు ఇస్తుండు. మరియు గృహజ్యోతి మళ్ళా మన కరెంటు ఫ్రీ 200 యూనిట్లు, కళ్యాణ లక్ష్మి, రుణమాఫీ, రైతు బంధు ఇవన్నీ మంచిగానే ఇస్తుండు. ఎట్లుందన్న మరి ప్రభుత్వ పాలన మీకు అందరికి ఎట్లా అనిపిస్తుంది? చాలా మంచిగా ఉంది. గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం చాలా మంచిగా, అది 10 సంవత్సరాలు పరిపాలన చేసేది ఏం లేకుండా మొత్తం పేరుకే ఉంది కానీ ఏం లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన నుండి అందరికి గరీబులకు పేదలకు చాలా సహకారం అందిస్తున్నారు. మీకు ఎంత రుణమాఫీ ఎంత జరిగింది? మీకు నాకు 1,90,000, 2 లక్షలకు 1,90,000 నాకు రుణమాఫీ జరిగింది. 10,000 తక్కువ 2 లక్షలు. 2 లక్షలు చూస్తున్నాను. మీలాంటి రైతులని గుర్తించడం ప్రభుత్వము. ఒకప్పుడు 25,000, 25 ఇట్లా విడతలు జరుగుతా ఉండే, ఆ మిత్తులకే పైసలు పోతాయి. ఇప్పుడు ఎట్లా ఉంది మీకు? 1,90,000 రుణమాఫీ. 1,90,000 చాలా మంచిగా మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినందుకు మాకు హ్యాపీగా ఉంది. ఊళ్ళో కూడా పేదవాళ్ళు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇందిరమ్మని కూడా తలుచుకుంటారు. దాదాపు 4 ఎకరాలు ఇందిరమ్మ ఇక్కడనే స్థలం ఇచ్చి ఇండ్లు కూడా కట్టించింది. ఇప్పుడు కూడా పేదవారికి కూడా ఇండ్లు ఇస్తుంది. ఇంతకుముందు బీఆర్ వాళ్ళు ఉన్నప్పుడు ఒక ఇండ్లు కూడా రాలే, ఏదో పేరుకే మాత్రం ఉన్నారు కానీ అలాంటిది ఏం లేదు. ఇప్పుడు మంచిగానే ఉంది. మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత ఏం చేస్తాను? మీకు గొంగిడి సునీతకు పేరు తీస్తేనే అందరు తిడుతురు. ఎందుకట్లా? అసలు ఆమె ఏం చేయలే, పట్టించుకోలే. గరీబులకు అసలు ఏం పట్టించుకోలే. గొంగిడి సునీత అని పేరే ఉంది కానీ గరీబులకు ఒక రోజు కూడా వచ్చింది కానీ అట్లే పోయింది కానీ గరీబులకు ఏం ఇయ్యలే. అంటే బిర్లా ఇళ్ళ వచ్చి అందరితో మాట్లాడి తమ్మి ఇగర దూరం ఉన్నా గానీ దగ్గర వచ్చి మాట్లాడి మంచిగా ఇట్లా ఉండాలి మన ప్రభుత్వం అన్ని, దానికి నేను ఆదుకుంటా తమ్ముడు అది బిర్లా గారు చెప్పాను. కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు మంచి బాగానే ఉంది. మనకు ఇంత సాయం చేస్తుంది. అంతకు ముందు ఎట్లా ఉండే 10 సంవత్సరాలు చెప్తే చాలా ఘోరంగా. ఇప్పుడు చాలా మంచి ఉంది. ఇప్పుడు ఈ మన కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి అందరం బాగున్నారు. డ్రైనేజ్ ఉంది, రోడ్లు వస్తున్నాయి. మనకు ₹1,00,000 రుణమాఫీ కూడా తేలింది. మీకు ₹1,00,000 రుణమాఫీ. మరి ఏమనుకుంటారు మీలాంటి రైతులను గుర్తించి ఇట్లా రుణమాఫీ ఒకటేసారి చేయడం? అంతకుముందు విడతల వారిగా జరుగుతుండే, ఇప్పుడు ఎట్లా ఉంది? మరి బాగానే ఉంది. అంటే ఇప్పుడు తెస్తున్నాం, రుణమాఫీ అవుతుంది మంచిగా. అమ్మా చెప్పండి, ఇప్పుడు ఎట్లా ఉంది మీకు కాంగ్రెస్ పాలన? మీకు ఇందిరమ్మ వచ్చింది, సంతోషమేనా మీకు? సంతోషం. అంతకుముందు ఎట్లా ఉండే మీకు ఇబ్బందులు? ఇబ్బంది ఉండే, లేనప్పుడు ఇబ్బంది లేదా మరి. మరి 10 సంవత్సరాలు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ లు ఇస్తున్నారు కదా, ఎన్ని వచ్చినాయి మీ ఊర్లో డబుల్ బెడ్రూమ్ లు? ఎవరు ఇచ్చారు? గోగిడి సొంత ఇచ్చినారా మీకు? ఇయ్యలే. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక ఇందిరమ్మ వచ్చింది. ఎట్లుందమ్మా మరి ఇప్పుడు? అప్పుడు పెంకటిల్లుకి ఇప్పుడు ఇందిరమ్మ ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు ఇక ఉన్నప్పుడు వచ్చినప్పుడు ఇక మంచిగా ఉన్నప్పుడు అంటే వర్షాలు పడ్డప్పుడు అప్పుడు ఎట్లా ఉంటుండే మీకు పెంకటింట్లో? అది కారుతుంది అప్పుడు కవర్లు కట్టుకొని. ఇప్పుడు సంతోషమేనా? ఇప్పుడు సన్న బియ్యం వస్తా ఉన్నాయి రేషన్ షాప్ లో, ఎట్లుందమ్మా? సన్న బియ్యం వస్తున్నాయి, తింటున్నాం మేము. ఇప్పుడు వ్యవసాయం ఉన్న వాళ్ళు పండించుకుంటారు, మాకు లేవు, వేస్తాం లేదు, చేష్టం లేరు. ఇప్పుడు ఆ సన్న బియ్యం బాగున్నాయమా తినడానికి? ఫ్రీ కరెంట్ ఎట్లుంది మరి? అంతకు ముందు దీపాలు పెట్టుకొని ఉంటుండే, కరెంట్ బిల్ కట్టాలంటే భయపడుతుండే. అప్పుడు ఇప్పుడు ఎట్లుంది ఫ్రీ కరెంట్? ఎట్లుందమ్మా? ఇప్పుడు మంచిగా. అంతకు ముందు పెంకటిల్లు ఉండే, వర్షం వస్తే లోపల కారుడు మట్టి పడుడు చాలా ఇబ్బంది ఉండే. ఇప్పుడైతే బిర్లా ఐలన్న వచ్చిండు, మాకు ఇల్లు ఇచ్చిండు, సంతోషం. ఎట్లా ఉందమ్మా కాంగ్రెస్ పాలన? ఈ నిరుపేదలకు ఎట్లా చేస్తుంది అంటారు? మీకు ఎట్లా అనిపిస్తుంది? గత ప్రభుత్వం బీఆర్ఎస్ కి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎట్లా అనిపిస్తుంది తేడా? ఇప్పుడైతే మాకు పర్వాలేదన్నా, మాకు బాగానే ఉంది. ఇప్పుడు రేషన్ షాప్ లో దొడ్డు బియ్యం వస్తా ఉండే, పురుగులు. ఇప్పుడు ఎట్లా ఉందమ్మా? అప్పుడు నుండి మాకు రేషన్ కార్డే లేదు, ఇప్పుడే కొత్తగా వచ్చింది. ఎన్ని ఇయర్స్ వెయిట్ చేసినారు మీరు రేషన్ కార్డు? 12 years. 12 years వెయిట్ చేసిన అంటే పిల్లలు పుట్టి 10 సంవత్సరాలు రేషన్ కార్డు లేదు. మరి కాంగ్రెస్ పార్టీ రాగానే మీకు రేషన్ కార్డు వచ్చింది. రేషన్ కార్డు రావడంతో 200 యూనిట్స్ ఫ్రీ కరెంట్ వస్తా ఉంది, సన్న బియ్యం వస్తా ఉన్నాయి. ఎట్లా ఉంది కాంగ్రెస్ పార్టీ? ఎట్లా ఉంది అంటారు? బాగుందన్న. మరి మీ ఎమ్మెల్యే బీర్లాకి ఏం చెప్పాలనుకుంటున్నావా? ఇందిరమ్మ ఇల్లు వచ్చింది మీకు, సన్న బియ్యం, కొత్త రేషన్ కార్డు వచ్చింది, మీరేం చెప్పాలనుకుంటున్నారు ఎమ్మెల్యే గారికి, రేవంత్ రెడ్డి గారికి? ఏం చెప్పాలనుకుంటే సంతోషం అన్న, మాకు ఇచ్చినందుకు వాళ్ళ పాలన వచ్చినందుకు ధన్యవాదాలు వాళ్ళకి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఈనాడు కంచల్తండ గ్రామం అభివృద్ధి పదంలో ముందుకెళ్తున్నట్టుగా చూసుకోవచ్చు. సో సర్పంచ్ దీనావత్ బేబీ రమేష్ నాయక్ గారు మనతో పాటు ఉన్నారు, వారి మాటల్లో అడిగి తెలుసుకున్నాం. సర్పంచ్ గారు నమస్కారం. ఎట్లా ఉన్నాయండి కార్యక్రమాలు? ఎట్లా జరుగుతున్నాయి మీ గ్రామ అభివృద్ధి కార్యక్రమం? ఎట్లా జరుగుతున్నాయి? ముందుగా మీ గ్రామ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? గ్రామ ప్రజలకి
నమస్కారాలు. వీళ్ళకి ధన్యవాదాలు. కార్యక్రమాలు ఎట్లా జరుగుతున్నాయండి గతంతో పోల్చుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అభివృద్ధి కార్యక్రమాలు కానీ సీసీ రోడ్స్ కానీ సంక్షేమ పథకాలు ఎట్లా జరుగుతున్నాయి గ్రామం? మంచిగా జరుగుతున్నాయి సార్, పనులు మంచిగా జరుగుతున్నాయి, మంచిగా ఇస్తున్నాయి. బిర్లా గారు మాకు డ్రైనేజ్లు రోడ్లు మంచిగా జరుగుతున్నాయి సార్. ఏమేమో ఇప్పటికే హెచ్ఎండి నిధులతో మీరు ఎక్కడెక్కడ అన్ని వార్డులలో సీసీ రోడ్లు కానీ ఈ వర్క్స్ చేపించడం జరుగుతుంది? ఇంతకు ముందు లేని వాడల రోడ్లు డ్రైనేజ్లు వేపిస్తున్నాం సార్. ఇప్పుడు మీరు సర్పంచ్ గా ఉన్నారు, సో ఇందిరా బిల్లులు వస్తా ఉన్నాయి, కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి, ఎట్లా ఉంది మీకు? సంతోషంగా అయినట్టు మీ హయాంలో ఇవన్నీ జరుగుతున్నాయి? మాకు ఇంద్రం ఇల్లు వచ్చినాయి సార్. ఇంకా ఇంకా కావాలి మాకు, నిరుపేదలకు ఇల్లులు కావాలి. ఇంకా ఇప్పుడు మీరు సర్పంచ్ గా అయినారు, మీ హయాంలో గ్రామ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎట్లా అనుకుంటున్నారు? ఈనాడు కాంగ్రెస్ పార్టీ బిఎల్ఐ గారు ముఖ్యంగా మీకు ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు ఎమ్మెల్యే గారు? మీకు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు సార్, పనులు ఇస్తున్నారు. ఇంకా ఇంకా కావాలి మాకు పనులు, ఇంకా పనులు చేసేది ఉన్నాయి, ఇంకా కావాలి మాకు. ఏమంటారు ఇప్పుడు గ్రామ ప్రజలు ఏమంటారు? మీతో గ్రామ సభలు పెట్టుకున్నప్పుడు ఆ కార్యక్రమాలు అవన్నీ ఎట్లా జరుగుతున్నాయి మీ గ్రామంలో? బాగానే జరుగుతున్నాయి సార్. ఆ సమస్యలు చెప్పడము, మళ్ళా దాన్ని పరిష్కరించడం కానీ సమస్యలు చెప్తున్నారు, పరిష్కారాలు మేము చేస్తున్నాం సార్. ఓకే అమ్మా. ముఖ్యంగా మరి మీ గ్రామ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు ఒక సర్పంచ్ గా ఇంకా కార్యక్రమాలు డెవలప్మెంట్ చేస్తూ ఉంటారు కదా, ఇంకా మీరు 4.5 సంవత్సరాలు సర్పంచ్ గా ఉంటారు, మీ గ్రామ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆ గ్రామ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు. మాకు ఇంకా ఇంకా సేవ చేయాలనిపిస్తుంది సార్. ఇంకా గ్రామాన్ని డెవలప్మెంట్ చేయాలని అనుకుంటున్నాం. ఇంకా సో ఈనాడు రిజర్వేషన్ లో భాగంగా తన సతీమణికి సీట్ రావడం, సో ప్రజలు గెలిపించుకోవడం జరిగింది. సో భార్యకి ఒక భర్తగా సపోర్ట్ చేస్తూ ఈనాడు రాజకీయంలోకి స్వాగతించడం చాలా సంతోషకరం. ఎందుకంటే ఈనాడు మహిళలు ఇంటికే పరిమితం కాకుండా రాజకీయ పరంగా ఈనాడు సొసైటీలో పురుషులతో పాటు పోటీ పడుతున్నటువంటి జనరేషన్ మనం చూడొచ్చు. సో ఈనాడు రమేష్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు చెప్పాలి, ఎందుకంటే తనను తీసుకొచ్చి ఈనాడు సర్పంచ్ గా గ్రామానికి నిలబెట్టడం జరిగింది. అన్న కార్యక్రమాలు ఎట్లా జరుగుతున్నాయి? మొదటగా మీ గ్రామ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? మా తండ ప్రజలందరూ నాకు ఆశీర్వదించారు. ఫుల్ వన్ సైడ్ తోటి ఎవరు మాతోటి ఎదురు ఎవరు ఎంతమంది వచ్చినా కానీ మా తండ యూత్ కానీ ప్రతి లేడీస్ కానీ ప్రతి పెద్ద మనుషులు కానీ మేము ఉన్నాం నీ ఎంట అని చెప్పి ధైర్యం ఇచ్చి వన్ సైడ్ తోటి 540 ఓట్లుంటే నా తండ ప్రజలు 437 ఓట్లు ఆపోజిట్ ఉన్న వాళ్ళకి డిపాజిట్ కి దక్కకుండా చేసిన ప్రజలకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కార్యక్రమాలు ఎట్లా జరుగుతున్నాయి? డెవలప్మెంట్ గతంతో పోల్చుకుంటే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ రూలింగ్ లో ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సరాలు, ఇప్పుడు 6 నెలలుగా మీరు సర్పంచ్ అయినారు, ఎట్లా జరుగుతున్నాయి కార్యక్రమాలు? నేను బీఆర్ఎస్ లోనే ఉండే, ప్రతి పనికి ఏమైనా పోవాలనుకుంటే ఇవాళ చేస్తాం రేపు చెప్తామని చెప్పారు, ఒక్కరు ముందు రానియలేదు. ప్రతి దానికి పోవాలంటే ఆఫీసర్ల దగ్గర ముందు లీడర్లే ఉండే, మాకు దగ్గర రానియకపోతుండే. ఇవాళ మేము గెలిచి ఇప్పుడు 6 నెలలు అవుతుంది. మేము 6 నెలల్లో అన్నకు ఒకసారి ఫోన్ చేస్తే అన్న ఇది పని కావాలంటే నేను ఉన్న తమ్మి అని చెప్పి 10 నిమిషాల్లో పని చేపించే జిమ్మే అన్న చేస్తుండు. మా తండకు అన్న ఇట్లా కావాలి ఒక పని పడ్డది అన్న అంటే నేను ఉన్న తమ్మి అని చెప్పి పని ఇచ్చిండు. 30,50,000 వర్క్ ఇచ్చిండు మాకు. డ్రైనేజ్ కానీ సిసి రోడ్లు కానీ అంగన్వాడీ బిల్డింగ్స్ ఇంకా వేగెస్ట్ అని అవే లెక్కలు లేకుండా కానీ మాకు ముందు వాళ్ళు ఇచ్చింది. తర్వాత మళ్ళీ ఒక 5-15 లక్షల వర్క్ ఇచ్చిండు, అది స్టార్ట్ చేసేది ఉంది. మొన్న ఇచ్చిన వర్క్ కి కంప్లీట్ చేయించినాము. మా తండలో ఇంకా కొద్దిగా ఏంటంటే గరీబోళ్ళు ఉన్నారు, ఒక 10-20 ఇళ్ళు అయితే ఇంకా వాళ్ళు ఇంకా రుణపడి ఉంటారు అన్నకు. ప్రతి దానికి ఐళ్ళే అంటేనే నోట్లో మేము పలకరిస్తే మాకు అన్న అంటే తమ్మి అన్నట్టు ఆయనకు మేము మర్చిపోము. ఎప్పటికీ కొన్ని సీసీ రోడ్లు ఉన్నాయి, కొన్ని డ్రైనేజ్లు ఉన్నాయి, అది సార్ దృష్టికి వెళ్తుంది, తీసుకెళ్తాము. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో మీ గ్రామ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, సంక్షేమ పథకాలు వస్తా ఉన్నాయి, ఏమంటారు గ్రామ ప్రజలు? ఏమంటారు ముఖ్యంగా ఈ పరిపాలన కానీ నిరుపేదలకి మధ్య? మంచి ఉంది బిడ్డ, ఇంకా చేపియాలి అన్నకి, ఇంకోసారి గెలిపియాలి. మనకు సీసీ రోడ్ వచ్చింది, మన రేషన్ కార్డు వచ్చింది, సన్న బియ్యం వచ్చింది, ఇంకా 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ ఇచ్చింది. ఇంకా దీనికన్నా ఇంకా కావాలి, ఏం కావాలి మనకు? అన్నిట్లో మనం అన్నకే ముందు పడి మనం వెనుక ఉందాము, అన్నకు ముందు నడిపిద్దాం, ఇంకా మనకు ఇంకా డెవలప్ చేసుకుందాం తండకు అని ప్రతి మనుషులు ఉందన్న. మా తండ ప్రజలైతే వన్ సైడ్ ఉన్నారు. అన్నకైతే మాకైతే ఎప్పటి వరకు కాదని అయితే ఏం అనలే. మేము ప్రతి దానికి అడిగినందుకు అయితే మేము ఉన్న తమ్మి అన్నట్టు ప్రతి వర్క్ కి మాకు సపోర్ట్ చేస్తుండు. సర్పంచ్ గారు ఎట్లా ఉంది కార్యక్రమాలు కంచల్తండ గ్రామంలో ఎట్లా జరుగుతున్నాయి? చాలా బాగా జరుగుతుంది. ఏమన్నా చిన్న పెద్ద ఉన్నా సర్పంచ్ చెప్పినా ఫటాఫట్ పనులు అయిపోతుంది. ఏమైనా ఉన్నా మళ్ళీ కూడా ఫోన్ చేస్తే ఫటాఫట్ మాకు అనిపిస్తుంది.
ప్రతి దానికి అన్నగారికి ఫోన్ చేసిన ఎనీ టైం చెప్తుండు. సీసీ రోడ్ CC ఇవన్నీ ఎట్లా రోడ్ జరుగుతున్నాయి? ఫటాఫట్ జరుగుతుంది, మంచి జరుగుతుంది, మంచిగా తండ డెవలప్మెంట్ చేస్తుండు. సర్పంచ్ గారు ప్రజలు ఏమంటున్నారు? మీ హయాంలో ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి కదా, ఎట్లా ఉన్నారు ప్రజలు? మీరు చాలా ఊపు మీద ఉన్నారు, యూత్ ఉన్నారు, మంచిగా చేసుకోవాలి. ఇంకోసారి గెలిచేటట్టు ప్రజలకి ఏ నోటు రాకుండా చూసుకోవాలని చెప్తున్నారు. ఓకేనా? నీటి సమస్య గానీ కరెంట్ సమస్యలు ఏమైనా ఉంటే ఎట్లా చూస్తున్నారు? ఫటాఫట్ చేస్తున్నాం. గ్రామ సభలు ఎట్లా జరుగుతున్నాయి? మంచిగా జరుగుతుంది. ఎవరికైనా ఇబ్బంది ఉన్నా చెప్తురు, తెల్లారి సాల్వ్ చేస్తున్నాం. కంచల్తండ ఆ గ్రామ శాఖ అధ్యక్షులు నరేందర్ మనతో పాటు అన్న, చెప్పండి ఎట్లా జరుగుతున్నాయి కార్యక్రమాలు ఇవన్నీ? ఒక గ్రామ శాఖగా మొదటగా మీకు అవకాశం రావడం జరిగింది, ఎట్లా ఏం చెప్పాలనుకుంటారు ప్రజలకి? ఇప్పటివరకు అయితే మా కంజల్డాండ గ్రామ పంచాయతీకి ఇది గ్రామం రావాల్సి వస్తుంటే కోరుతున్నాము. ఇంకా చిన్న చిన్న పనులు అయితే మా సర్పంచ్తో పాటు రైతులు ఉన్నాయి. ఇప్పటివరకు ఏమంటా ఉన్నారు అన్న? మీ హయాంలో ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి, గతంలో ఎదురు చూస్తున్నారు సంక్షేమ పథకాల కోసం, ఇప్పుడు చెప్పంగానే ఆ సంక్షేమ పథకాలు రావడం, ఇంద్రమిల్లు రావడం, 2వ విడతలు మరలా మీ గ్రామానికి ఇంద్రమిల్లు వస్తాయి, ఏం చెప్పాలనుకుంటున్నారు? 10-15 ఇళ్ళు ఇంకా రావాలి మా గ్రామ పంచాయతీకి. ఓకే, మా సర్పంచ్ ఉన్నంత రోజులు మేము ఇట్టంటే అంత మంచిగా చేసుకోవాలని కోరుకుంటున్నాం. సో ఈనాడు మహిళా సాధికారతకు ఈనాడు కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టినట్టుగా చూసుకోవచ్చు. సో ఈనాడు మహిళలకి డెవలప్మెంట్ కార్యక్రమాలు కానీ, వారికి ఐకేపీ సెంటర్స్ అప్పచెప్పడం కానీ, ఈనాడు మహిళా సంఘాల ద్వారా మహిళలు డెవలప్మెంట్ అవ్వడానికి కీలకంగా ఈనాడు ప్లే చేస్తోంది ఈ మహిళా సంఘం. సో ఈనాడు కంచల్తండ విఓఏగా మనతో పాటు ఉన్నారు. సో వారి మాటల్లో అడిగి తెలుసు మహిళలకు ఎట్లా డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి మహిళా సంఘాలు. చెప్పండి అమ్మా, ఎట్లా జరుగుతున్నాయి కార్యక్రమాలు? ఈనాడు విఓఏగా ఉన్నారు, కార్యక్రమాలు ఎట్లా జరుగుతున్నాయి మహిళా సంఘం ద్వారా? ముందుగా సర్పంచ్ గారికి నమస్కారము. మా విలేజ్ వరకు రామసాయం తండే కాకుండా మా విలేజ్ వరకు అయితే 17 సంఘాలు ఉన్నాయి. 17 సంఘాలు ఎంటర్ప్రైజ్ ద్వారా లోన్ తీసుకొని కూరగాయలు ఏమైనా కిరాణా షాపులు పెట్టుకొని, ఈ బ్యాంగిల్ స్టోర్ ఇట్లా పెట్టుకొని శారీ బిజినెస్ చేసుకొని కొంచెం డెవలప్ అవుతారు మహిళా సంఘం. ఏమంటారమ్మా, వాళ్ళకి గతంలో వడ్డీ కట్టాలన్నా చాలా ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. గతంలో వడ్డీ గురించి ఇక అంతకుముందు వివో ఎవరు ఉన్నారో తెలియదు కానీ గతంలో వడ్డీ గురించి కొంచెం టెన్షన్ ఉండేది. ఇప్పుడు 12 కదా, వడ్డీ గురించి టెన్షన్ లేదు. ఇక తక్కువ వడ్డీ అని ఇక్కడ బ్యాంక్ రుణమే తీసుకొని కట్టుకుంటారు, బయట కాకుండా బ్యాంక్ రుణమే తీసుకుంటారు. ఇప్పుడు మహిళా సంఘాల ద్వారా మీరు ఇందిరా వారికి కట్టుకున్న వాళ్ళకి కూడా మీరు ఇస్తా ఉన్నారు. ఏమంటున్నారు వాళ్ళు? గ్రామ సంఘం నుంచి ఇచ్చినాము, ఇక హ్యాపీగా ఫీల్ అయ్యారు వీళ్ళు వచ్చినందుకు. ముందుగా 8 సంవత్సరాల నుంచి చేస్తున్నాను నేను. 8 సంవత్సరాల నుంచి మాకు గ్రామ సభ మీటింగ్ పెట్టుకోవాలంటే విలేజ్ అంటే నెలకొకసారి గ్రామ సభ అవుతుందిగా, వివో మీటింగ్ పెట్టుకోవాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. అక్కడ రోడ్ల మీద కిరాణా షాప్ దగ్గర ఎక్కడ వీలుంటే అక్కడ పెట్టుకుంటున్నాం. మాకు వీళ్ళయ్య గారేమో ఇది వివో బిల్డింగ్ శాంక్షన్ చేసారు, అది తొందరగా శాంక్షన్ చేసినందుకు ధన్యవాదాలు. మీరు చెప్పండి, కంచల్తండ గ్రామంలో కార్యక్రమాలు ఎట్లా జరుగుతున్నాయి అన్న? గత 15 సంవత్సరాలుగా అంటే మాకు తెలిసినప్పటి నుంచి, నాకు గ్రామ పంచాయతీ విషయాలు కానీ మనం ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతున్నప్పటి నుంచి కానీ, ఏదైనా పనులు జరగాలంటే కానీ మేము ముందుకు పోయినా కానీ రెస్పాండ్ అయ్యేది కాదు. మేము ఎలా అనుకున్నామో పాలకవర్గం మాకు రియాక్ట్ అవ్వాలని చెప్పేసి ప్రతి దానికి ఆ విధంగా సెట్ చేసుకోవాలని చెప్పేసి సెట్ చేసుకున్న ఈసారి సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ ఎమ్మెల్యే అయినా కానీ చెప్తే రెస్పాండ్ అయ్యేటట్టు ఈ వర్గం ఇప్పుడు పాలక వర్గం అలా తయారైంది అన్నట్టు. అట్లా ఉంటే ఏ పని అయినా జరుగుతుంది అని చెప్పేసి మేము గత 15 సంవత్సరాలుగా ట్రై చేస్తూనే ఉన్నాము. ఈసారి పాలకవర్గం అలా రావడం వల్ల మా ఊర్లో ఏ చిన్న సమస్య ఉన్నా కానీ మేము డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వడం, సర్పంచ్ గారు కానీ ఉప సర్పంచ్ గారి ఆయన రియాక్ట్ అవ్వడం, ఈయన ద్వారా కాకపోతే ఎమ్మెల్యే గారికి చెప్పడం, ఇవన్నీ జరుగుతున్నాయి అన్నట్టు. చాలా వరకు పనులు జరుగుతూనే ఉన్నాయి. ఆయన కూడా మాకు చిన్నది ఉన్నా కానీ ఏదున్నా కానీ మాకు చెప్పి రెస్పాండ్ అవ్వడము, ఈ సమస్య ఉంది చేద్దాం రా అని చెప్పేసి అడగడం, మేము దాని గురించి రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది అన్నట్టు. అయితే ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి, దాని గురించి కూడా మేము డిస్కస్ చేస్తూనే ఉన్నాము. అన్ని ఈ పాలక వర్గంలో కంప్లీట్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం అన్నట్టు. జై కాంగ్రెస్, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, జై కాంగ్రెస్.